ఢిల్లీలో పదవుల పందారం నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతలను ఊరిస్తోంది. పీసీసీ కార్యవర్గం, నామినేటెడ్ పదవులు, డీసీసీ పీఠం సహా మంత్రివర్గ విస్తరణపై ఆ జిల్లా నేతలు బోలెడన్ని ఆశలు, అంచనాలు పెట్టుకున్నారు. ఎవరికి వారు పదవి తమకే అంటూ లెక్కలేసుకుంటున్నారట. ఇంకొందరు జోరుగా రాయబారాలు కూడా నడుపుతున్నారు. ఇంతకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పీసీసీ కమిటీల కూర్పు ఎంతవరకు వచ్చింది? అందులో నిజామాబాద్కు దక్కేది ఎన్ని? జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష రేసులో ఉన్నదెవరు? వాచ్ దిస్. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కమిటీల ప్రకటన, నామినేటెడ్ పదవుల అనౌన్స్పై తెలంగాణ హస్తం శ్రేణులు చకోర పక్షుల్లా వెయిట్ చేస్తున్నారు. అదిగో ఇదిగో అంటూ జూన్ నెల రానే వచ్చింది. దీంతో ఇకరైనా ఆ ఎదురుచూపులకు బ్రేక్ పడుతుందా అనే సంశయంలో ఉన్నారు. అయితే టీపీసీసీ కార్యవర్గ ఎంపిక, కేబినెట్ విస్తరణతో పాటు జిల్లా అధ్యక్షుల ఎంపికపైన అధిష్టానం సీరియస్ గా ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీలోని కాంగ్రెస్ అధినాయకత్వంతో పాటు అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వరుస భేటీల నేపథ్యంలో పీసీసీ కార్యవర్గం ప్రకటన ఎప్పుడైనా వెలువడొచ్చనే చర్చ నిజామాబాద్ జిల్లా రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. పీసీసీ చీఫ్గా మహేష్ గౌడ్ ఎంపికై 8 నెలలు కావస్తోంది. కానీ ఇప్పటికే పూర్తిస్థాయి కమిటీల ప్రకటన జరగలేదు. ప్రభుత్వ పథకాలను గ్రౌండ్ లెవెల్లోకి తీసుకువెళ్లి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉండటంతో ఇక లేట్ చేయకుండా పూర్తిస్థాయి కార్యవర్గ ఏర్పాటు అనివార్యంగా మారింది. అయితే ఎన్నో రోజులుగా జరుగుతున్న ఈ కసరత్తు తుది దశకు వచ్చినట్టయిందని తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణ కూడా దాదాపు కొలిక్కి వచ్చినట్టు సమాచారం. మంత్రివర్గంలో నిజామాబాద్కు ప్రాతినిధ్యం లేకపోవడంతో ఈసారి ఆ జిల్లాకు చోటు కల్పించాల్సి ఉంది. వీటిపై ఢిల్లీలో కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లా నుంచి మంత్రి పదవితో పాటు పీసీసీ కూర్పులో పోస్టులు ఎవరికి ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి బడా నేతలు ఉన్నారు. వీరిలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, మాజీ మంత్రి ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డిలు ఉన్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుంచి పీసీసీ కార్యవర్గంలోకి ఎవరెవరిని తీసుకుంటారనే విషయమై పార్టీ నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే ముఖ్యమైన నాయకులు పీసీసీ పదవుల కంటే జిల్లా అధ్యక్ష పీఠంపైనే గురిపెట్టారు. కొందరు సీనియర్ నాయకులు పార్టీ పదవుల కన్నా నామినేటెడ్ పదవులు తీసుకునేందుకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ పదవులు, నామినేటెడ్ పదవుల పందేరంపై అన్ని వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా హస్తం నేతలు తమ అనుచరులకు పోస్టుల కోసం ఒత్తిడి తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. కానీ పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ మాత్రం సంస్థాగత పటిష్టతపై ఖచ్చితత్వంతో వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధుల కంటే పార్టీ పదవులు నిర్వహించే వారికే ప్రాధాన్యం ఉంటుందని మీనాక్షి నటరాజన్ ప్రకటించడం గమనార్హం. పైగా డీసీసీ అధ్యక్షులకు మరింత ప్రాధాన్యం ఉంటుందని చెప్పడంతో ఈ పీఠం కోసం నిజామాబాద్ కాంగ్రెస్ నేతల మధ్య పోటీ నెలకొంది. జిల్లాకు చెందిన సీనియర్లలో పలువురికి రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కాయి. మరికొందరు సీనియర్ నాయకులు సైతం రాష్ట్ర కార్పొరేషన్ పదవుల కోసం గట్టిగా పట్టుబడుతున్నారు. మరోవైపు జిల్లా ప్రజా పరిషత్, నగర మేయర్ పీఠాల రిజర్వేషన్లు ఎలా వస్తాయో అన్న అంశంపై లెక్కలేసుకుంటున్న తరుణంలో పార్టీ పదవుల పందేరం రావడంతో ఎటువైపు వెళ్లాలో కూడా కొందరు సీనియర్ నాయకులు తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో కీలకమైన డీసీసీ పీఠం రేసులోనూ కొనసాగుతున్నారు. ప్రస్తుతం డీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న మానాల మోహన్ రెడ్డి రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్గా నామినేటెడ్ పదవి దక్కించుకున్నారు. అయితే రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవి రేసులో ఉన్న బాడ్సే శేఖర్ గౌడ్ డీసీసీ రేసులోనూ ఉన్నారు. అదేవిధంగా సీనియర్ నాయకుడు మార చంద్రమోహన్, ముఖ్యమంత్రి అనుచరుడు బాస వేణుగోపాల్ యాదవ్, పీసీసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న కాటిపల్లి నగేష్ రెడ్డి సైతం డీసీసీ రేసులో ముందున్నారు. డీసీఎంఎస్ మాజీ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి సైతం డీసీసీ పీఠం ఆశిస్తున్నారు. అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలో నిజామాబాద్లో డీసీసీ పీఠాన్ని బీసీలకిస్తారా, ఓసీలకిస్తారా అన్న అంశంపై ఆసక్తి నెలకొంది. మైనారిటీ వర్గానికి చెందిన సయ్యద్ ఖైసర్కు సైతం పార్టీలో కీలక పదవి దక్కనున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఆర్మూర్ నుంచి పోటీ చేసిన పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, బాల్కొండ నుంచి పోటీ చేసిన ముత్యాల సునీల్ కుమార్ రెడ్డిల పేర్లు సైతం పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవైపు డీసీసీ, మరోవైపు పీసీసీ కార్యవర్గంలో స్థానం ఎవరికి దక్కుతుందోననే ఆసక్తి నెలకొంది. ఇక మంత్రివర్గంలో నిజామాబాద్ నుంచి చోటు కోసం మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి రేసులో ముందు వరుసలో ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మద్దతు కూడా సుదర్శన్ రెడ్డికి మెండుగా ఉన్నట్టు తెలుస్తోంది. కాకపోతే రెడ్డి సామాజిక వర్గం కావడంతో పలువురు నేతల నుంచి తీవ్ర పోటీ ఉండటంతో సందిగ్ధం నెలకొంది.